భారతదేశం రష్యా మిత్ర దేశాలు. ఇది మనందరికీ రెగ్యులర్గా కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. కానీ రష్యాకి సంబంధించినటువంటి ఎవరైతే రక్షణ శాఖ అధికారుల్ని భారత్ అరెస్ట్ చేస్తుందని ఎవరైనా ఊహించారా? జరిగింది. ఎవరు చేశారనుకుంటున్నారు? భారత్ తరపున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది. ఎందుకు చేసింది? అసలు లాజిక్ ఇక్కడే ఉంది. ఆ మధ్యన గుర్తుంది కదా, ఓవైసీ ఒక పాయింట్ రైజ్ చేశాడు. భారతీయులు కొంతమందిని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, సైనిక సహాయకులు ఉద్యోగాలు రష్యాలో ఉన్నాయని చెప్పి, ఒకళ్ళకి 4-5 లక్షల జీతం అనేటప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, తీరా చూస్తే వాళ్ళ సైన్యంలో వాడుకుంటున్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారని. ఆ తర్వాత కొంతమంది అక్కడ ఇలాగ సైనిక యూనిఫాములతో మన వాళ్ళు వీడియోలు పెట్టారు, ఇట్లాగ మా పరిస్థితి, మమ్మల్ని అమాయకంగా తీసుకొచ్చి ఇట్లా మోసం చేశారు అన్నటువంటి. భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి రష్యాతో మాట్లాడాక యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి రప్పించలేకపోయింది. కానీ యుద్ధం బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా యుద్ధంలోకి పంపించబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే సెక్షన్ తీసుకున్నారో వాళ్ళని వెనక్కి తీసుకురాగలిగి, ఈవెన్ యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఓ పక్కన మన విదేశాంగ శాఖ చేస్తుంది. అయితే అసలు ఈ కుట్ర ఎట్లా సాధ్యమైంది? భారతీయుల్ని అక్కడికి ఎవరు పంపిస్తున్నారంటే ఇక్కడ ఏజెంట్లు పంపిస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఏజెంట్లను కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తేలిందంటే ఈ ఏజెంట్లని వీళ్ళు ఇప్పుడు ఏ దుబాయ్కో కువైట్కో పంపించినటువంటి తరహాలో కాదు, రష్యాకి సంబంధించినటువంటి అధికారులే దీంట్లో పనిచేశారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ 4 ఇందులో ఇక్కడ ఇండియాకు వచ్చి చేశారన్నటువంటి విషయం బయటపడింది. దీంతో ఇన్ ఏ మేజర్ క్రాక్ డౌన్ ద సిబిఐ హ్యాస్ అరెస్టెడ్ 4 people ఇంక్లూడింగ్ ఏ కాంట్రాక్చువల్ ట్రాన్స్లేటర్ ఇన్ ద Russian Defense Ministry for their alleged involvement in the human trafficking network that pushed Indians to into the Russia-Ukraine war zone. The agents also duped Indian national on the pretext of getting them better career opportunities. ఇది ఇక్కడ భారతీయులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి మోసం చేస్తూ డైరెక్ట్గా రక్షణ శాఖ ఉద్యోగులతో ఒక కాంట్రాక్టర్ కూడా ఉంది, తెలుగు రష్యన్ ట్రాన్స్లేషన్ చేసేవాడు కూడా ఉండి వాడు ఇవన్నీ చేపిస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా చేస్తున్నారని కనిపెట్టి 4 అరెస్ట్ చేసింది రష్యాకి సంబంధించినటువంటి వాళ్ళని సిబిఐ. ఇది మోడీ ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకుండా సాధ్యం కాదు. ఇప్పుడు రష్యా మళ్ళీ మనతో బేరాలకు దిగుతుంది. బట్ మన మిత్రదేశమైనా సరే తప్పు చేసినప్పుడు అరెస్టుల దగ్గర దాకా వెళ్ళడం అన్నది ఇక్కడ కీలకమైన అంశం.